సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గౌతమ్ విచిత్ర తెలుగు. సో ఈరోజు మనమైతే ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నాం అనమాట. సో ఇప్పుడు మనం బిఆర్ ర్యాంక్ అయితే చూస్తున్నాం. సో స్క్వాడ్ పెట్టుకుని మనకి ఇది టైటిల్ ఏంటంటే బూట్ క్యాంపర్ ఉంది. సో మీరు మాత్రం మన గిల్లో ఉండాలి అంటే ఫస్ట్ చేయాల్సింది ఏం లేదు, నేను గిల్డ్ క్రియేట్ చేస్తానని చెప్పాను కదా, క్రియేట్ చేస్తాను. సో ఆ పేరు వచ్చేసి ఇప్పుడు చెప్తాను చూడండి. మనకైతే బూట్ క్యాంప్ అది ఒకటే వస్తుంది టైటిల్. మరి ఎలా చేసుకోవాలో మీరు కింద అయితే కామెంట్ చేసేయండి. స్టార్ట్ అయితే నొక్కేసామన్నమాట. ముందుగా గిల్డ్ క్రియేట్ చేస్తున్నాను. సో మనమైతే గిల్డ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కదా. గిల్డ్ పేరు వచ్చేసి ఫస్ట్ ఇక్కడ క్రియేట్ గిల్డ్ అని నొక్కాలి. సో ఇవన్నీ మనకు ఇది తెలిసిందే, లెవెల్ 10. సో లాస్ట్ది బిఆర్ ర్యాంక్డ్ హీరోయిక్. సో గిల్ ట్యాక్స్ వచ్చేసి క్యాజువల్ కాంపిటేటివ్ అయితే పెడదాం. 4-5 days పర్ వీక్ అయితే రావాలి. బ్యాటిల్ అన్నీ పెడదాం, ప్లేయర్ స్టైల్. సో సోషల్ స్టైల్, మైకాన్, ఆన్లైన్ ఈవెంట్, ఆఫ్లైన్ ఈవెంట్ 3 పెడేద్దాంలే. సో మనమైతే 3 అయితే పెట్టేసామన్నమాట. సో వెల్కమ్ స్లోగన్ వచ్చేసి వెల్కమ్ ఒకటే. సో గిల్డ్ పేరు ఏం పెడదాం? గిల్డ్ పేరు వచ్చేసి జీజీ 3 వచ్చినాయి. సో క్యాపిటల్ పెడదాం. జీజీ గాడ్స్, జీజీ ప్లేయర్ వద్దు. సో జీజీ ఏం పెడదాం? జీజీ గాడ్స్ పెడదాం. సో జీజీ గాడ్స్ పెట్టిన తర్వాత సెట్ లొకేషన్ ఇండియా, డివిజన్ ఆంధ్రప్రదేశ్, సబ్ డివిజన్ ఈస్ట్ గోదావరి కదా మనం ఉండేది, ఈస్ట్ గోదావరి. కన్ఫామ్. సో 5000 పెడద్దాం, 5000 కాయిన్స్. సో పేరు అయితే గ్యాప్ ఎక్కువ ఇవ్వకూడదంట. సో జీజీ ఎక్స్ గాడ్స్ గ్యాప్ ఇవ్వకు, జీజీ ఎక్స్ గాడ్స్ పెడదాం. సో ఓకే 5000 కాయిన్స్ పెట్టేసాం. సో జీజీఎక్స్ గాడ్స్ జాయిన్ అవ్వాలంటే ఏం లేదు, ఫస్ట్ నేను లైవ్ పెడతాను, అందులో జాయిన్ అవుతే చాలు. 1v1 పెట్టాలి. సో నేను జాయిన్ చేసుకుంటాను మా ఫ్రెండ్స్ అందరినీ. సో మనం అయితే 4 అయితే వచ్చామన్నమాట. స్టార్ట్ అయితే అయిపోయాం. సో ఎక్కడ దిగుదాం? సో నా మూమెంట్ అయితే చూపిస్తాను. షేర్స్ కూడా ఆడదాం అండ్ క్రాఫ్ట్ ల్యాండ్ మ్యాప్స్ కూడా ఆడదాం. సో సెట్టింగ్స్ ఏమైనా మార్చుకుందాం. సో సెట్టింగ్స్ అయితే ఆటోపిక్ వైబ్రేషన్ ఏం వద్దులే కానీ స్టార్ట్ చేసేద్దాం అనమాట. ఈవెంట్ వచ్చేసి ఫ్రీ కిక్ ఆఫ్ బెర్ముడా మ్యాప్. సో ఏం వద్దులే. సో బెర్ముడా మ్యాప్ ఎక్కడ దిగుదాం? మన ఈవెంట్ ఏమొచ్చిందంటే బ్యాక్ టు ద ఫేరీ అంట. సో దిగుదాం, పీక్లో దిగుదామా లేకపోతే ఎక్కడ దిగుదాం అని చూస్తున్నాను. మన టీమేట్ ఆల్రెడీ దిగిపోయాడు మన టీమేట్. సో పీక్ దాటేసింది. పీక్ కాకుండా పోచి నాకు పీక్ పక్కన ఉంటుంది కదా, అక్కడైతే దిగుదాం అనమాట. మన టీమేట్స్ కింద దిగుతున్నారు. పీక్ దిగితే పట్ట ఓడిపోతాం అనమాట. పీక్ అక్కడే దిగుదాం, కరెక్ట్ అదే ప్లేస్లో దిగుదాం. తిప్పు. సో డైవ్ మారేంగే. సో డైవ్ అయితే వేస్తున్నాము. సో ఈ మ్యాచ్ బోయా కొడదాం అనుకుంటున్నాను, చూద్దాం ఏం జరుగుతుందో. సో మనకైతే ఫస్ట్ మినీ యూఎస్ఏ దొరికింది. M1873 అంట దొరికింది, చూద్దాం. సో ఇదేంటి? ఇదేదో గన్నా మరి చూడలేదు. M590 తీసుకుందామా? సో పర్లేదు, M590 తీసుకుందాం. సో ఎక్కడో ఎనిమి ఉన్నాడు అనుకుంటున్నాను. సో ఎనిమి అనుకున్నాను మన టీమ్మేటే. సో నాకు ఎనిమి కనపడితే ఏమొస్తుంది తెలుసా? ఇక్కడ ఫైర్ బటన్ మీద రెడ్ కలర్ అయితే వస్తుంది అనమాట. సో పదండి పీక్లోకి వెళ్దాం. అదిగోండి రెడ్ ఫైర్ బటన్ అయితే వచ్చింది. ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. సో వెనకాల మా టీమేట్ ఏమైనా ఫైర్ అవుతున్నాడా అంటే లేదు. సో పదండి, అక్కడ ఏదో టీమ్మేట్ ఉన్నాడు మనోడు. సో ఇది ఎలా ఉందో టెస్ట్ చేద్దామా గన్నా? ఓ అమ్మా, కార్ వేసుకొచ్చేసావా?
సో మ్యాక్స్ 7 వద్దులే. సో మనము అక్కడ మన టీమేట్ ఆల్రెడీ ఒకడైతే షిట్ ఒక్కడైతే అయిపోయాడు అనమాట మన టీమేట్స్లో. ఇప్పుడు M590 తీసుకుని అయితే వెళ్దాం, కుక్కని కొట్టినట్టు కొడదాం అన్నీ. సో వీడు గ్లోవల్ లోపల ఉన్నాడు గైస్. వీడు ప్యాకప్ వేసుకుంటున్నాడు, బయటికి రా కుక్కడి అమ్మ. సో కొడుతున్నాం అరే అన్న ఇద్దా నైస్. నేను నాకేను ఆడైతే డెత్ ఇంకా. సో మనకైతే ఫస్ట్ కిల్ అయితే వచ్చింది. ఒక 36 మెంబర్స్ అయితే అలైవ్ ఉన్నారు. సో మనం అయితే మెడికిట్ వేసుకుందాం. ఆల్రెడీ మన టీం అయితే ఒకడైతే నాకైతే అయిపోయాడు అనమాట. సో ఆల్రెడీ మన టీమేట్ అయితే నాక్ అయిపోయాడు. పదండి ముందుకు పడండి, హీల్ వేసుకుందాం. మన దగ్గర సూపర్ మెడిల్ లేవే. అక్కడ అన్నాడు ఎనిమిది అంగండి. సో సో మనమైతే చనిపోయామన్నమాట. ఎలా అయ్యాం? మనం ఓపెన్లోకి వచ్చేసాం. వాడి దగ్గర MP5 లెవెల్ 3 ఉంది, వించెస్టర్ లెవెల్ 3 ఉంది. సీడైతే రివైవ్ ఇస్తాడా? సో వీడి పేరు అక్షయ్ అంట. సో ఈడని రివార్డ్ ఇస్తాడా చూద్దాం. సో నేను ఆల్రెడీ రివైవ్ అని కొట్టాను, ఏం జరుగుతుంది చూద్దాం. సో మీరు అప్పటిలోపట వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేసుకోండి ఫటాఫట్గా, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో ఇలాంటి ఫ్రీ ఫైర్ వీడియోస్ చాలానే పెడతాను. అండ్ ఈరోజు మనకైతే రోబ్లాక్స్ వీడియో అయితే వస్తుంది అనమాట. చైత్ర ఆడుతుంది. సో మనమైతే ఇందులోకి వచ్చాం, చూద్దాం. సో మనం అయితే ఇది ఏదో వచ్చింది, ఇది ఆడదాం. సో డ్యామేజ్ పడింది నాకు. నేను హీల్ వేసుకొని ఇంకా నాకు హీల్ లేవు, తక్కలేవు. సో కొడదామని వెళ్తున్నా. సో ఇది కూడా డిఫీట్ అయిపోయాము. సో అదేంటి డిఫీట్ అయిపోయాం గాయస్. సో ఈడెవడో ఉన్నాడు, ఈడు కొట్టేస్తాడు. సో మనమైతే మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో మనం కష్టం UHD మార్చుకుందాం. ఇది ఇక్కడ పెట్టుకుందాం అనమాట. వీడు మ్యాక్సిమం ఓడిపోతారు చూడండి. కూడా అక్కడ ఎనిమీస్ ఉన్నారు. అమ్మ కొట్టేశారు ఎనిమీస్ అన్ని. నాకాడు ఇంకా నాకు అయిపోయాడు. 14 HP ఉందిరా. బాల్ వేసుకుని హీరో అవుతున్నాడు. నాకు చెప్పానా తెలుసు. ఈడు కూడా డెత్ అయిపోయాడు రా. బోయా కొడదాం అనుకుంటే ఈడు కూడా అయిపోయాడు. సో మనకైతే 11 పాయింట్స్ అయితే వచ్చినాయి, చాలా చీప్గా ఉంది. సో మనమైతే గోల్డ్ 1లోనే ఉన్నాం. మళ్ళీ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయడం వద్దులే కానీ. సో మనమైతే ఏదో క్రాఫ్ట్ ల్యాండ్ ఆడదాం అనిపిస్తుంది. క్రాఫ్ట్ ల్యాండ్ ఆడదాం. ఇక్కడ వన్ ట్యాప్ 1v1 ఉంది, అది ఆడదాం. సోలో ప్లే నొక్కుదాం. స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో మనమైతే ఇది 1v1 అయితే ఆడుతున్నాం. సో దీంట్లో గెలిస్తే ఇమోట్ వస్తుందంట, మా ఫ్రెండ్ చెప్పాడు. సో ట్రై చేద్దాం. MP40 తీసుకుందాం, M177. సో ఆడైతే వచ్చేస్తున్నాడు నా దగ్గరికి. గ్లూవాల్ షట్. ఇది రౌండ్ 1 స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ అంగండి దొరికాడు దొంగ. సో ఫస్ట్ రౌండ్ ఆడుకొడతాను, మనం కొడదాం. షట్, వాట్ ఎ షాట్, వెల్ షాట్ కొట్టాడు అనమాట. స్కోర్ వచ్చేసి 0-1. రౌండ్ 2 అయితే స్టార్ట్ అయిపోయింది. మనం MP40 వద్దులే, M177 తీసుకుందాం. సో మనం అయితే హెడ్ అయితే లాగామన్నమాట. డ్రాగ్ మాల్గా చేయలేదు. సో స్కోర్ వచ్చేసి 1-1. సో రౌండ్ 3. సో మన దగ్గర ఇందులో ఎమోట్స్ కూడా ఉన్నాయి. సో మన గోడ దగ్గర ఉన్నాడు. సో 2v2 1v1. సో మళ్ళీ అయితే కూడా అనమాట హెడ్. సో స్కోర్ వచ్చేసి 2-2. సో గన్స్ పెట్టుకుని ఆడదాం. సో గ్లోవాల్ వేసుకుందాం. సో మనం డ్రాగ్ చేద్దాం అనుకున్నాం. గ్లోవాల్ పడట్లేదు, సరిగ్గా కరెక్ట్ టైంలో పడట్లేదు గాయస్.
ఆడు ఏం చేస్తున్నాడు తెలుసా గైస్, లాంగ్ రేంజ్లోకి వెళ్తున్నాడు. ఈ రౌండ్ కొడదా, వాట్ షాట్, బాగా కొట్టాడు షాట్. స్కోర్ వచ్చేసి 2-2. సో మనమైతే ఇంకొక తీసుకుని వెళ్దాం. సో స్కోర్ వచ్చేసి 2-2. హెడ్ లాగుదాము అని ట్రై చేద్దాం. పడ్డది, డ్యామేజ్ పడ్డది. డ్రాగ్ అవ్వట్లేదు, స్మూత్నెస్ పోయిందా, బాగా షాట్. సో స్కోర్ వచ్చేసి 3-2 అనమాట. మనకి కరెక్ట్ టైంకి ఎమౌంట్లు అవ్వట్లేదు గైస్, ఎమోజీ షాట్ లేదు, బ్యాక్ జంప్ లేదు. సో ఆడదాం, కొడదాం, చూపిద్దాం. సో మనం పట్ట గ్లూ వాల్ వేసుకుంటున్నాం. ఓకే, నైస్, గ్లూ వాల్ వేసేసుకున్నాం. పడ్డది. కొడదామా, కొట్టించుకుందామా. కొట్టేశాడు. సో వచ్చేసి రౌండ్ 7 అనమాట. సో 7 రౌండ్స్ అయితే ఉన్నాయి. స్కోర్ వచ్చేసి 3-3 ఈక్వల్గా ఉంది. వీడియో చూస్తున్నామని చెప్పి. సో కొడదాం. సో మనకు చాలా డ్యామేజ్ అయితే పడ్డది. డ్రాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆడు లాంగ్కి వెళ్ళిపోయి నన్ను లాంగ్లో కొడదామని చూస్తున్నాడు ఆడు, నేనేమో డ్రాగ్ లాదామని చూస్తున్నా. సో మనమైతే ఈ రౌండ్ అవగానే తీసేస్తాం. సో మనమైతే కొడదాం. సో అవ్వట్లేదు గైస్, సో ట్రై చేస్తున్నాం MP40తో స్ప్రే కొట్టడానికి. సో వాడైతే లాంగ్ రేంజ్ కావాలనే వెళ్తున్నాడు. డెజర్ట్ ఈగల్ ఉన్నాడు దగ్గర. సో అవ్వట్లేదు, డ్రాగ్ అవ్వట్లేదు, డ్రాగ్ అవ్వట్లేదు రా భయ్. సో ఇంకా మీరు ఇప్పటిదాకా వీడియో చూస్తున్నారంటే వీడియో లైక్ నచ్చ ఉంటుంది, ఫస్ట్ లైక్ చేసుకోండి. పడుతుంది ఇప్పుడు, పడ్డది. సో అంత డ్యామేజ్ పడ్డది. నన్ను కొంచెం అలా అనిపించవచ్చు. సో గ్లూ వాల్ పడ్డది. 74. డ్రాగ్ అవ్వట్లేదు, ఓకే డ్రాగ్ అవ్వట్లేదు. సో పడ్డది, హెడ్ కొట్టాడు మనకి. సో కష్టం వద్దురే, నా పాతది పెట్టుకున్నాను, చూద్దాం హెడ్ లాగడానికి. ఓకే దేవుంకం వేసుకున్నా. బాబా పడ్డది 100 పడ్డది. సో డ్రాగ్ అవ్వట్లేదా. సో గ్లూ వాల్ వేసేసుకున్నాడు కరెక్ట్ టైం. ఏమన్నా షాటా, నైస్ షాట్. స్కోర్ వచ్చేసి 4-5. సో స్కోర్ వచ్చేసి 4-5 అనమాట. డెజర్ట్ ఈగల్తో కొట్టడానికి ట్రై చేద్దాం. కొట్టడం ఉంది. నైస్. రెమ్మన్ డబుల్ వేసాను రా. స్ప్రే అవ్వట్లేదు. సో స్కోర్ వచ్చేసి 4-5 అనమాట. కొడదాం. అవ్వట్లేదు MP40తో. సో 1 ట్యాప్లో ఇవన్నీ 1 ట్యాప్ మోడ్లో MP40 ఎందుకన్నా అని అడుగుతారు. ఎందుకు అంటే అందుకే. సో పడ్డా వచ్చేసారా. సో స్కోర్ వచ్చేసి 5-5 అనమాట. అంతా ఈక్వల్గానే నడుస్తుంది. లాస్ట్లో డిఫీట్ అవుతానా లేదా విక్టరీ కొడతానా అనేది చూద్దాం. పడలే ఇది కూడా పడలే పడలే ఇది కూడా పడలే. సో ఇప్పుడు మనం స్ప్రే కరేంగే. సో టీమప్ చేద్దాం. టీమప్ చేసి పళ్ళెమని కొడదాం.
లాల్ అమౌంట్ కూడా వద్దు, ఇందులో లాల్ అమౌంట్ కూడా ఉంది. సో ఆడు మనకి టీమప్ చేశాడు. టీమప్ మనం కూడా అర్రే పడుకున్నాం. ఓకే నా అర్రే టీమప్ సరిగా ఉండవా సరే. టీమప్ నేను టీమప్ చేస్తా. సో టీమ్ అవుట్. లాల్ అమౌంట్ అయితే వేసాం అనమాట. సో స్కోర్ వచ్చేసి 6-5. చాలా అయితే ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. సో ఎక్కడున్నాడు ఎనిమి, ఎక్కడున్నాడు, వేర్ ఆర్ యూ మై డియర్ బచ్చే. ఉడియమ్మ ఉడియమ్మ మళ్ళీ పడ్డది బ్రో. వేస్తున్నాడు లాల్ అమౌంట్. ఈ రౌండ్ కొడదాం. M1 బెస్ట్లే ఇంక మనకి. M1 తీసుకుందాం. M1014 తీసుకుందాం, చూద్దాం. ఓకే బాగానే ఉంది. మనం స్కోప్ పెట్టామని తెలిసిపోయింది అడికి. సో అమ్మ లాస్ట్ రౌండ్. అరే ఇది డిఫీట్ అయిపోయాం గాయస్. షట్ 6 kills కొట్టాం అబ్బా. సో మనం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.